Hello job seekers, welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఎల్ఐసిలో వర్క్ చేయాలి అనుకుంటే ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు. సో ఎల్ఐసి నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు పోస్టింగ్ రావచ్చు కాబట్టి అప్లై చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియోలో వచ్చేసి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్గా. సో మనకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి. సో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి గుంటూరులో ఒకటి, అలాగే తిరుపతికి ఒకటి, విజయవాడలో 3 ఉన్నాయి, అలాగే వైజాగ్, గాజువాకలో కూడా 3, టోటల్లీ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఆంధ్రప్రదేశ్ డివిజన్ నుంచి. అలాగే మనకి తెలంగాణ డివిజన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హన్మకొండ, వరంగల్ అని అయితే మెన్షన్ చేశారు, ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే సికింద్రాబాద్ డివిజన్ నుంచి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కరీంనగర్ నుంచి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, అలాగే నిజామాబాద్ ఒకటి, అలాగే సిద్దిపేట ఒకటి. సో టోటల్లీ తెలంగాణ నుంచి 24 వేకెన్సీస్ అయితే మనకి టోటల్లీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా అన్నీ కలిపి టోటల్లీ 180 వేకెన్సీస్కి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సిటీ వైజ్ అనమాట. సో మనకి ఇక్కడ వేకెన్సీ స్టేట్ టేబుల్ ఏలో ఇచ్చారు, అలాగే సిటీ వైజ్ వచ్చేసి కూడా మనకి అందులోనే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ స్టార్టింగ్ డేట్ 16 ఏప్రిల్ 2026, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 ఏప్రిల్ 2026. ఈ డేట్ కల్లా మీరు అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కాల్ లెటర్స్ మరియు ఆన్లైన్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి 7 to 10 డేస్ అయితే ఉంటుంది ఎగ్జామ్కి ముందు. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ అయితే మెన్షన్ చేశారనమాట. సో ఏదో ఒక డేట్లో అయితే మనకి షెడ్యూల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి LIChousing.com వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, ఆథరైజ్డ్. సో రెన్యూమరేషన్, శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి 3 కేటగిరీస్ ప్రకారం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, సిటీ కేటగిరీ బేస్ మీద అనమాట. సో ఇది ఫస్ట్ వచ్చేసి అర్బన్ సిటీస్, అంటే సిటీస్ లెవెల్లో ఉన్న హైదరాబాద్ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లోన మనకి 41,000 వరకు అయితే శాలరీ వస్తుంది. సెకండ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. సో ఇది వచ్చేసి 39,000 వరకు అయితే పే చేస్తున్నారు. ఇది వచ్చేసి మండల్ లెవెల్ లాగా అనమాట. సో 38,000 వరకు అయితే ఇక్కడ పే చేస్తారు. సో మనకి బేసిక్ పే అనేది కామన్ ఉంటుంది, అలాగే PF, మెడికల్ క్లెయిమ్స్ ఇవన్నీ కామనే ఉంటాయి. మనకి HRA ప్లస్ అదర్ బెనిఫిట్స్ ఒకటే మారుతూ ఉంటాయి అనమాట వీటిలోనూ. సో మనకి సిటీస్ అంటే ఎక్కువ ఉంటుంది కదా హౌస్ రెంట్ అలయన్స్ అండ్ బెనిఫిట్స్, సో అందుకే అది ఎక్కువ ఇస్తారు, మిగతా ప్లేసెస్లో తక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మనకి మంత్లీ పే అనమాట. యాన్యువల్ వచ్చేసి 4,98,000 వరకు అయితే ఉంటుందన్నమాట. మనకి మీల్ కూపన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. భోజనానికి 210 రూపీస్ పర్ వర్కింగ్ డే అయితే ఉంటుంది. సో మనకి లీవ్స్లోన, మళ్ళీ పబ్లిక్ హాలిడేస్లోన మనకి మీల్ కూపన్ అయితే ఉండదని చెప్తున్నారు పే చేయమని. సో మనకి ఇక్కడ వచ్చేసి సిటీ వైజ్ నెట్ పేబుల్ శాలరీ స్ట్రక్చర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు శాలరీ స్ట్రక్చర్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, అలాగే ఏజ్ ఏప్రిల్ 1, 2026 కల్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ ఏజ్ 21 కన్నా తక్కువ ఉండకూడదు, అలాగే 30 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో 21 to 30 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ కూడా మనకి ఏప్రిల్ 1 కల్లా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే పర్వాలేదు. సో 55% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది మినిమం. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా పర్వాలేదు. అలాగే డిస్టెన్స్, కరెస్పాండెన్స్, పార్ట్ టైం డిగ్రీస్ అయితే నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో మనకి కంప్యూటర్ లిటరసీ కూడా, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు కంప్యూటర్ సిస్టమ్స్ మీద. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి మనకి సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే
ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళైతే ఎంపిక చేస్తున్నారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. సో సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్కి మనకి 40 క్వశ్చన్స్ ఇంకా 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. లాజికల్ రీజనింగ్ కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ ఇది హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీది కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. కంప్యూటర్ స్కిల్స్ కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటలీ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్కి అయితే మనకి పేపర్ అయితే ఉంటుంది. సో ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్లో అయితే మనకి టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ వరకు అయితే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందని చెప్తున్నారు. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్ అయితే మీకు డిడక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో మనకి దీనికి సంబంధించి ఇంకా ఇంటర్వ్యూ కూడా ఉంది కాబట్టి సో మెరిట్ లిస్ట్ అనేది డిపెండింగ్ అపాన్ వేకెన్సీస్ వాళ్ళైతే తీస్తారని చెప్తున్నారు. సో ఫైనల్ సెలెక్షన్ కూడా అంతే, మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్షన్ అయితే చేస్తారనమాట. సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ కంబైన్ చేసి మార్క్స్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. లేటర్ మెడికల్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీ సర్టిఫికేట్స్ అవి చెక్ చేసి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట దీంట్లో. సో మనకి దీనికి సంబంధించి సెంటర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ చూద్దాము. సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెంటర్స్ వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప ఈ ప్లేసెస్లో మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే తెలంగాణ డివిజన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 ప్లేసెస్ నుంచి అయితే మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ని. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదనమాట. సో మనం ఇందాక చూసిన అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో మనం ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. లేటర్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్, అలాగే ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ ఫిల్ చేయండి ఇక్కడ, అలాగే కన్ఫర్మ్ చేసుకోండి. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. దీని తర్వాత మీ ఫుల్ నేమ్ కంప్లీట్గా బాక్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీది. అలాగే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి. అలాగే ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. దీని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన సైజ్ ప్రకారం. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రివ్యూ అనమాట. 3 కరెక్ట్గా రాసారా లేదా ఇక్కడ ప్రివ్యూ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు కానీ ఏమన్నా ఉంటే అవి. లేటర్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం ఇందాక ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. సో అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి 800 అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఆన్లైన్ ద్వారా ఇదైతే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫీ మీరు. సో ఆన్లైన్ పద్ధతిలో పే చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైతే ఎల్ఐసి డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హైర్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.